మహానటుడు ఎన్టీఆర్ ను రాత్రికి రాత్రి స్టార్ హీరోగా మార్చేసిన సినిమా పాతాళ భైరవి. కేవీ రెడ్డి దర్శకత్వంలో ఎన్టీఆర్, ఎస్వీఆర్ పోటీ పడి నటించిన చిత్రం ఇది. మాలతి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో మహానటి సావిత్రి కూడా నటించారనే విషయం మీకు తెలుసా? అయితే సినిమా టైటిల్స్ లో ఎక్కడా సావిత్రమ్మ పేరు కనిపించదు. సినిమా ద్వితీయార్థంలో తోటరాముడు నేపాళ మాంత్రికుడిని సంహరించి పాతాళ భైరవి దేవత అనుగ్రహం పొందుతాడు, అంతులైన ఐశ్వర్యం పొందుతాడు. ఈ సందర్భంగా తన వారందరితో సంబరాలు జరుపుకుంటున్న సందర్భంగా వచ్చే నృత్య సన్నివేశాల్లో వచ్చేటటువంటి రానంటే రాను అనే పాటలో సావిత్రి పాల్గొన్నారు. జాగ్రత్తగా పరిశీలిస్తే తప్ప ఆ పాటలో పాల్గొన్న నటి సావిత్రి అని అర్థం కాదు. తెరపై 1 నిమిషం పాటు అలా వచ్చి కనిపించే పాత్రను ఆవిడ పోషించారు. మరి ఈ పాత్ర సావిత్రమ్మకు ఎలా వచ్చిందో ఇప్పుడు చూద్దాం. నృత్యం బాగా నేర్చుకున్న సావిత్రి సినిమాల్లో అవకాశాలు సంపాదించాలనే లక్ష్యంతో మద్రాసు చేరుకున్నారు. విజయ వారు పాతాళ భైరవి చిత్రం తీస్తున్నారని, అందులో ఒక నృత్య సన్నివేశం ఉందని, మంచి నర్తకి కోసం వెతుకుతున్నారని ఆవిడకు తెలిసింది. విజయ వారిని సంప్రదించి వాహిని స్టూడియోకి వెళ్లారు సావిత్రి. సినిమా స్టూడియో చూడడం ఆవిడకు అదే ప్రథమం. ఆ సమయంలో షావుకారు షూటింగ్ జరుగుతోంది. విజయ వారి అనుమతి తీసుకొని ఆ సెట్కు వెళ్లారు. సున్నం రంగడ పాత్ర పోషిస్తున్న ఎస్వి రంగారావు ఆవిడకు కనిపించారు. కాసేపు షూటింగ్ చూశాక డాన్స్ హాలుకు రమ్మని సావిత్రికి కబురు వచ్చింది. ఫ్లోర్ బయటకు రాగానే అక్కినేని కనిపించారు. ఎవరితోనో మాట్లాడుతున్నారు ఆయన. ఆయన అభిమాని కావడంతో ఆనందంతో దగ్గరికి వెళ్ళి నమస్కరించారు సావిత్రి. అక్కినేని కూడా నమస్కారం చేసి తన మాటలు కొనసాగించారు. మీరెవరు అని, ఏమిది, ఏ ఊరు అని అక్కినేని తనని అడుగుతారని సావిత్రి ఆశించారు. కానీ అలా జరగకపోవడంతో నిరాశ చెంది డ్యాన్స్ హాలుకు చేరుకున్నారు. దర్శకుడు కేవీ రెడ్డికి పరిచయం చేశాడు ప్రొడక్షన్ మేనేజర్. సావిత్రితో కాసేపు మాట్లాడాక ఆమెను డ్యాన్స్ చేయమన్నారు. కేవీ రెడ్డి సంతృప్తి చెంది వెళ్ళమ్మా, మా వాళ్ళు నీకు కబురు చేస్తారు అని అన్నారు. సావిత్రి వచ్చేస్తుంటే వెనుక నుంచి ఈ అమ్మాయి ఎవరో తెలివైన దానిలో ఉందే అని కేవీ రెడ్డి అనడం సావిత్రికి వినిపించింది. అలా పాతాళ భైరవి చిత్రంలో నృత్యం చేయడానికి సావిత్రి ఎంపికయ్యారు. కానీ ఆవిడ తొలిసారిగా షూటింగ్ లో పాల్గొన్న తొలి సినిమా సంసారం. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ నటించిన ఈ సినిమాలో కెమెరా ముందు నటించడానికి భయపడడంతో అక్కినేని సరసన నటించే తొలి ఛాన్స్ మిస్ చేసుకొని చివరికి ఆ చిత్రంలో ఒక చిన్న పాత్రతో సరిపుచ్చుకోవలసి వచ్చింది సావిత్రమ్మ.